అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ వ్యక్తి నాకు ఇప్పటిదాకా పరిచయం లేదు, కానీ నా అంతటి నేనే పరిచయం చేసుకున్నాను. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక స్పెషాలిటీ నాకు కనిపించింది. అయితే అతను సినీ ఆర్టిస్ట్ అయినా అయి ఉండాలి, లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా అయి ఉండాలి. అలా నా అంతటి నేను తెలుసుకున్నాను. కానీ తెలుసుకున్నాక నాకు తెలిసింది ఏంటంటే అతను ఆ పేరులో చెప్పను కానీ నా బెస్ట్ ఫ్రెండ్కి తోటాడు. ఇది కాకుండా అతనిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి నేను రిక్వెస్ట్ చేశాను మీరు ఇంటర్వ్యూ తీసుకుంటానని. ముఖ్యంగా అన్నిట్లుగానే నాకు నచ్చింది ఏంటంటే అతనిలో కాన్ఫిడెన్స్, పాజిటివ్ థింకింగ్. ఈ రెండు గురించి చెప్పాలంటే అతను చెప్పాలంటే అతని మాటలోనే మాకు కొన్ని గంటలు చాలు. కాబట్టి అతని హిస్టరీ, అతను ఏమిటి అన్నది నా వ్యూవర్స్ పరిచయం చేద్దామని. ముఖ్యంగా ఏంటంటే అతను దేశానికి సేవ చేసి వచ్చారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. మిగతా నెక్స్ట్ అన్ని చాలా విషయాలు మనం అతను తెలుసుకున్నాం. అయితే అతను ఏమన్నారంటే కొంచెం బిజీగా ఉన్నారు, సాధ్యమైనంత వరకు ఇంటర్వ్యూ తక్కువ టైంలో చేయమన్నారు, మ్యాక్సిమం 10 minutesలో. అతను సంబంధించిన విషయాలన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మరి మీరందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చూడండి. ఇతని గురించి ఇంట్రడక్షన్ ఏంటంటే నేను చూడగానే 55, 56 అలాగా నా ఏజ్కి అటు ఇటు ఉంటాను అనుకున్నాను, కానీ ఏజ్ కూడా 67 ఆశ్చర్యపోయాను. అతను ఇలా 67 yearsకి ఇంత హెల్దీగా ఇలా ఇంత హ్యాండ్సమ్గా కనిపించడానికి కారణం ఏంటి అని ఇలాంటి విషయాలన్నీ కూడా నేను నా వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను. మీ అందరూ తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సార్ సింపుల్గా మీ పేరు, మీ నేటివ్ ప్లేస్ ఏదో చెప్పండి సార్. ఫస్ట్ నా పేరు కుల్ల అప్పారావు, పిన్నవలస గ్రామం, కుగ్రామం, అది బాడంగి మండలం. బాడంగి మండలం అంటే విజయనగరం జిల్లా, బొబ్బిలి తాలూకా. అప్పుడు విజయనగరం జిల్లా. 59లో పుట్టాను నేను. 59లో 59 పుట్టారు. ఓకే సార్. ఇప్పుడు బాడంగి మీరు 59లో పుట్టాను అంటున్నారు. మరి బాడంగి దగ్గర ఎయిర్పోర్ట్ ఒకటి ఉంది, అప్పుడు ఏం చూసారు? మా చిన్నప్పటి నుంచి మాకు తెలిసాను, పెద్ద మైదానం లాగా సిమెంట్ రోడ్ లో ఉండేది ఎయిర్పోర్ట్. అప్పుడు ఆ టైంలో ఎరువులు జల్లడానికి వచ్చేది ఫ్లైట్. ఫ్లైట్లు దిగడం బాడంగిలో నేను చూసాను చిన్నప్పుడు 10th, 7th టైంలో. సో ఇట్ వాస్ ది బ్రిటిష్ టైమ్ ఎయిర్పోర్ట్. మీరు ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నేను ఇంటర్మీడియట్ చదివానండి, బైపీసీ, బొబ్బిలి రాజా కాలేజ్, బేసిక్ క్వాలిఫికేషన్. నేను ఆర్మీ జాయిన్ అయ్యాను 77 September. ఓకే ఓకే. ఆర్మీ జాయిన్ అయ్యాక BA 1 sitting, MA 1 sitting చేశాను. అంటే జాబ్ చేస్తూ చదివాను. ఉస్మాన్ యూనివర్సిటీ. మార్కులు బాగానే వచ్చా? మార్కులు అది మీరు ఆర్మీలో జాయిన్ అయ్యారు? ఆర్మీలో 77లో జాయిన్ అయ్యాను. ఎంతకాలం ఆర్మీలో జాయిన్ అయ్యారు? ఆర్మీలో మీరు చేసిన జాబ్ తాలూకా ప్రత్యేకతలు కానీ ఏమైనా మీరు ఏం చేశారు? నేను ఆర్మీలో జాయిన్ అయింది ఈ గ్రూప్లో. ఈ గ్రూప్ అంటే? ఈ గ్రూప్ అంటే లీస్ట్ సిపాయి గ్రూప్, స్టేజ్ లో చిన్న క్యాడర్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. నా పిల్లల ఫ్యామిలీ పెద్దది, 6 అన్నదమ్ములు, అక్క చెల్లెలు. మా పేరెంట్స్ బర్త్డే అవ్వకూడదని నేను డాక్టర్ అవ్వాలి, బైపీసీ ఇంటర్మీడియట్ నేను. బట్ కండిషన్స్ వల్ల ఇంట్లో అందరు చిన్న పిల్లలు వాళ్ళు ఎలాగని చెప్పి మా పేరెంట్స్ సపోర్ట్ ఇద్దామని నా షోల్డర్స్ మీద అంత బాధ్యత వహించి ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీకి వెళ్ళాక ఈ గ్రూప్ వెళ్ళిన వ్యక్తి బి గ్రూప్ డైరెక్ట్ ఎగ్జామ్ రాశాను. బి గ్రూప్ అయ్యాను. బి గ్రూప్ చాలా ఏ గ్రూప్ ఎగ్జామ్ రాశాను, ఏ గ్రూప్ అయ్యాను. ఏ గ్రూప్ అయ్యాక నేను రష్యా IPS IFS ఆఫీసర్స్ వెళ్ళే ప్లేస్ కి ఎగ్జామ్ రాశాను ఢిల్లీలో. ఆల్ ఇండియా టాపర్ నేను ఢిల్లీలో. మాస్కో, ఎంబసీ ఆఫ్ ఇండియా మాస్కోలో వర్క్ చేశాను. ఫ్యామిలీ, మా కిడ్స్ అక్కడ చదివారు. అక్కడ నుంచి అస్సాం వచ్చాను. అస్సాం నుంచి రిటైర్ అయ్యాను. బిఫోర్ దట్ నేను హైదరాబాద్ లో సర్వీస్ చేసుకుని శ్రీలంక IPKF LTT అయితే ఫైటింగ్ లో ప్రభాకర్తో ఫైట్ చేయడం మేము అందరం ఇండియా నుంచి వెళ్ళాము. అందులో పార్ట్ ఆఫ్ ఆర్మీ ఉన్నాను నేను. వెరీ గుడ్. మధ్యలో ఎంబసీ కాఠ్మండూలో, నేపాల్, శ్రీలంక, కాఠ్మండు, మాస్కో బేసిక్ నాకు అచీవ్మెంట్స్. తర్వాత మీరు ఇంకొక యుద్ధంలో ఏదో పార్టిసిపేట్ చేసినాను? కార్గిల్ లో ఉన్నాను. లదాఖ్ 83, 84 కార్గిల్, లదాఖ్. ఆ తర్వాత యుద్ధం టైంలో కార్గిల్ ఉన్నాను. అయితే మరి మీరు ఈ ఎక్స్ సర్వీస్ మెన్ కింద వస్తారు ఇప్పుడు? ఎక్స్ సర్వీస్ మ్యాన్ 100%. మరి ఎక్స్ సర్వీస్ మెన్స్ కి జాబ్స్ ఇస్తారు కదా, మీరు ఏ జాబ్కి వెళ్ళలేదా? ఏ జాబ్కి వెళ్ళలేదు. ఓన్లీ నా ఫిట్నెస్, నా ప్యాషన్ దృష్టి పెట్టాను. కొన్నాళ్ళు విజయనగరంలో సాయి ఆర్మీ కోచింగ్ అని బాయ్స్ కి ఎంకరేజ్ చేద్దామని ఎక్కువగా నేను కోచింగ్ పెట్టాను. అందులో ఇంచుమించు 100 మంది దగ్గర సెలెక్ట్ అయ్యారు. అందరూ ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ కూడా అయిపోతున్నారు. 2000 నుంచి పెట్టాను, 2000 to 2026. సో ఐ డిడ్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ వద్ద బాయ్స్. ఆ విధంగా చాలా మంది యూత్ కి హెల్ప్ అయ్యాను. ఇప్పుడు నేను బేసిక్ స్టాండర్డ్ ప్యాషన్ అది ఏంటంటే టీవీ ఛానల్కి వెళ్దాం, లేకపోతే ఆ విషయం వద్దాం. ఆ విషయానికి వచ్చే ముందు మీరు ఒకసారి నిలబడండి. నేను మీ పర్సనాలిటీ చూసాక పరిచయం చేసుకోవాలనిపించింది. ఏంటి ఇంత హైట్ ఉన్నారు, ఇంత పర్సనాలిటీ
ఈ చార్మ్ కూడా అందరికీ రాదు, అది సినీ ఫీల్డ్ అని నేను కొంత గెస్ చేశాను. అయితే మీరు సినీ ఫీల్డ్ టీవీకి సంబంధించిన వ్యక్తి అనేసి తెలుసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే మీరు ఫిజికల్గా ఇంత ఫిట్గా ఉన్నారు కదా, ఇప్పుడు నేను తెలుసుకోవడం కాదు, నేను తెలుసుకొని ఇప్పుడు నేనేం చేయలేను, కానీ మన ఇంకా యూత్ జనరేషన్కి హెల్త్ మీద కాన్షియస్ చాలా తక్కువగా ఉంది. అందరూ కూడా బద్దకిష్టులు ఎక్కువ మంది ఉన్నారు. అలా పడుకుని పోవడం, ఈ లేనిపోయిన సినిమాలు శకాలు చూడడం తప్పించి వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్గా మీకు ఇప్పుడు 67 అంటున్నారు. 67 67 అంటే ఇప్పుడు చూడండి ఎవరు నమ్మలేరు. అసలు మీ స్మైల్ కానీ మీకున్న కాన్ఫిడెన్స్ కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకు నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అన్నీ మీ గురించి నేను చెప్పలేను, టైం చాలదు కదా, మీరు కూడా బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి. కానీ నాకైతే సెకండ్ టైం కూడా నేను ఎప్పుడైనా మిమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు ఈ ఫిజికల్గా రోజు ఎంత మీరు స్పెండ్ చేస్తున్నారు, అంటే మీ హెల్త్ ఈ కాన్షియస్కి ఏంటేంటి చేస్తారు చెప్పాలి మీరు. ఫిజికల్గా చెప్పాలంటే 67లో ఎవరు చేయలేనంత వరకు నేను వర్కౌట్ 67 ఇయర్స్ ఏజ్లో ఎవరు చేయలేను. 25 సంవత్సరాల కుర్రలు చేయలేని వస్తే వర్కౌట్ చేస్తాను. ఏం చేస్తాను? మార్నింగ్ 4 hours జిమ్లో ఉంటాను, 10 to 2 బ్రేక్ఫాస్ట్ చేసి జిమ్కి వెళ్తాను, 2 o'clock వస్తాను లంచ్కి అంతే. మళ్ళీ గ్యాప్ 2 hours రెస్ట్ తీసుకొని లంచ్ బ్రేక్ అని ఈవినింగ్ 5:30-6కి ట్రెక్కింగ్కి వెళ్ళిపోతాను. అంటే కొండ 10 kilometers కొండెక్కి దిగి 10 kilometers మినిమం per day. Impossible for a youth also. నేను ఎగ్జాంపుల్ ఫర్ ద యూత్ అండ్ ఓల్డ్ పీపుల్. యూత్ సిగ్గుపడేటట్టు ఓల్డ్ పీపుల్కి ఇన్స్పిరేషన్. వీళ్ళకి కూడా మనం ఉండొచ్చా ఏజ్ లో 60 దాటితే 50 దాటితే మనుషులే పట్టుకోలేదు. సో దానికి నేను ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. ఇంతవరకు ఇంటర్వ్యూ లేదు, మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. హెల్ప్ టు ద యూత్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ పీపుల్. నేను కూడా మీ మాటల్లో నాకు తెలిసిపోయింది మీకు ఇలా పబ్లిసిటీలో ఇష్టం లేదని, కానీ మమ్మల్ని కన్విన్స్ చేశాను. చేయబట్టి మీరు ఒప్పుకున్నారు. మీరు కారకులు దీనికి, మీరు ఇన్స్ట్రుమెంటల్ ఫర్ దిస్ యాక్ట్. దిస్ ఇస్ మెంట్ ఫర్ ఆల్ పీపుల్ అరౌండ్ యూనివర్స్. నాట్ ఓన్లీ ఆంధ్ర. అయితే మరి మీకు బీపీ షుగర్లు ఉండవు అనుకుంటాను. జీరో. నో. జ్వరం వచ్చి 10 ఏళ్ళు అయింది నాకు. జ్వరం వచ్చి 10 ఏళ్ళు అయింది. అబ్బా గ్రేట్ గ్రేట్, చాలా గ్రేట్. డైట్ ప్రాపర్ డైట్, జంక్ ఫుడ్ స్వీట్ తిని 10 ఏళ్ళు అయింది, పూరి తిని 10 ఏళ్ళు అయింది, పకోడీ తిని 10 ఏళ్ళు అయింది. ఊరు బాబు పూరి చూస్తూ ఉండలేము మేము. చాలా ఎవరు ఉండలేదు. మీరు మానవ సహజం అది. అది నేను డిగ్రేడ్ చేయను, బట్ మానవ సహజం అది. దానికి అతీతంగా వెళ్ళాడు దేవుడు. కరెక్ట్. దేవుడు అంటే ఏంటి? అవును, మానవుడికి అతీతం. అవును. వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఫుడ్ యాక్టివిటీ. అవును. నేను ఒకటే అంటానండి, రుచిని జయించినడు యోగి, అబ్బా ఆకలి జయించినడు మహాయోగి. రెండు చేస్తే దేవుడు. అంతే అంతే మెయిన్. దేవుడు అనలేదు. అందుకే ఉపవాసం కూడా ఇప్పుడు అంత సైంటిఫిక్ గా మంచిది అంటున్నారు కదా. సో కంట్రోల్ ఉండాలి. పర్టికులర్ అక్కర్లేదు, మీరు డైట్ మెయింటైన్ చేసుకోండి. అదే 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 డైట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాపర్ డైట్ ఉంటే మీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లైఫ్ స్పాన్ పెట్టండి, నీకు ఫిట్నెస్ హెల్త్ ఇష్యూస్ రావు. ఇప్పుడు మీరు కంటిన్యూగా మీరు ఎక్కడికో వెళ్ళారు, ఏ అడవుల్లోకి వెళ్ళారు, మీ కార్ రిపేర్ వచ్చింది, మీకు ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్ట్ లేదు, మీరు ఎన్ని కిలోమీటర్లు ఏకదాటిగా నడవగలరండి అట్ ది ఏజ్ ఆఫ్ 67? మీరు ఇప్పుడు అలాంటి పరిస్థితి మీకు వస్తే మీరు ఎన్ని కిలోమీటర్లు కంటిన్యూ నడవగలరా? 20 kilometers. అబ్బా, నాన్ స్టాప్ అట్ ది ఏజ్ ఆఫ్ 67. అవి స్టేట్స్ ఫస్ట్ బోత్ యునైటెడ్ స్టేట్స్ ఉండే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ఫస్ట్ మెడల్ గోల్డ్ మెడలిస్ట్ నేను. 5 km రన్, నాట్ వాకింగ్, 5 km రన్ 55+ లో 2012 క్లిప్పింగ్ ఉంది, తర్వాత మీకు ఇస్తాను. మీరు ఇంత ప్యాషన్ ఏంటి? 6 ప్యాక్ అలాంటివి ఉన్నాయి మీకు? వెళ్ళండి ఒకసారి. అబ్బా 6 ప్యాక్ అంటారు దీన్ని. 6 ప్యాక్ ఇది ట్రైసెప్ బైసెప్. 6 ప్యాక్ చేస్తున్నాను, మీకు క్లిప్పింగ్ ఇస్తాను. 6 ప్యాక్ 25 September డేట్ ఆఫ్ బర్త్. 6 ప్యాక్ చేసి కట్అవుట్ పెడతాను. ఓహో, ఇంపార్టెంట్ చెప్పాను. ఎవరు 6 ప్యాక్ అంటే అది మీ కొలత బట్టి తెలిసిపోతుందా? రాకుండా. ఓకే 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 గ్రేట్, చాలా గ్రేట్. అవును, ముఖ్యంగా మీ మేడం గారు రమాదేవి గారు సపోర్ట్ మీకు ఫుల్. అదే లేకపోతే వాళ్ళు వంట వార్పు చేసుకుంటుంటే మీరంతా నవ్వుతూ అబ్బా ట్రెక్కింగ్ వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళదు, ఇంకా టైం టీ అయిపోవడం లేకపోతే టైం మెయింటైన్ చేయడం చేతులు మా చేతులు నిమిత్తమాత్రం లేడీస్ దగ్గర. అయితే ఇప్పుడు చాలా మంది 60 years వచ్చాక నీరసించి పడిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్లోకి వెళ్ళిపోతారు. 60 years ఎగ్జాంపుల్ దీనికి 60 నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది తెలియని విషయం ఇది. సీక్రెట్ ఆఫ్ లైఫ్
60 నుంచి మీకు ఏ బాధ్యతలు ఉండవండి. అప్పుడే మీకు రైట్ టైం టు ఎంజాయ్ లైఫ్. ఎంజాయ్ లైఫ్ మీన్స్ వాట్? ఎంజాయ్ మీన్స్ నథింగ్. మంతాగడం తీసుకుని జంక్ ఫుడ్ తినడం కాదు. ఫిట్నెస్. కాడికి నడిచిపోదండి, కాల్ చేయండి అని. కాడికి నడిచిపోయి ఇక్కడ నేను పడుకుంటే కాల్ చేయండి, అది. అబ్బా చాలా గ్రేట్. అయితే మీకు ఇప్పుడు 2 పిల్లలు అండి, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి ఎగ్జాంపుల్ నేను. అల్లుడికి అల్లుళ్ళు అయితే మా మాస్టర్కి నమస్కారం ఏంటంటే అల్లుళ్ళకి నేను ఎగ్జాంపుల్. మనవాళ్ళు ఎంతమంది? మనవాళ్ళు ఒక మనవాడు, 2 మనవరాళ్ళు. ఓకే ఓకే. తర్వాత అండి ఇప్పుడు మీరు టీవీ సీరియల్లో నటిస్తున్నారు. నుంచి అన్ని చూస్తాను లైఫ్ లో. ఫారెన్ చూస్తాను, ఫ్లైట్లు చూస్తాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ చూస్తాను, మాస్కో అన్ని చూస్తాను. బట్ ఒకటి ఉండిపోయింది లైఫ్ లో, ప్యాషన్ ఫర్ ద సినిమా. స్క్రీన్ లో కనబడాలి. ఓకే ఓకే. చిన్న స్క్రీన్ మీరు చూస్తాను, పెద్ద స్క్రీన్ లో కనబడాలని టీవీకి వెళ్ళాను. సో దే సెలెక్టెడ్ మీ without any recommendation, no industry parents నాకు ఎవరు లేరు, or any introduction, only my photo and my మీరు చెప్పిన confidence and my photo and background. సర్వీస్ చేశారు, you should get entry into that industry అని తెలియదు. సీరియల్ చేశాను, ఆమెనితో సీరియల్ చేశాను. ఫస్ట్ సీరియల్ చెప్పండి. ఆమెని చేశాను. తర్వాత తాళి, తర్వాత మనం చేసింది మళ్ళీ పెళ్లి పుస్తకం. చాలా సీరియల్ చేశాను, అందులో ఇవి బెస్ట్ సీరియల్స్. ఓకే. ఒక సినిమా చేశాను. సినిమా ఏంటంటే శ్రీ విష్ణుతో చేశాను, మృత్యుంజయ్. మరి షూటింగ్కి మీరు హైదరాబాద్ వెళ్ళిపోతారా? హైదరాబాద్ వెళ్ళిపోతారా? తర్వాత చాలామంది మిలిటరీ అనగానే ఆర్మీ నుంచి రిటైర్ అయిపోతారు, వేరేగా తక్కువ ఏజ్లో రిటైర్ అవుతారు. మరి మీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు దేనికి వచ్చిందండి? లాంగ్ సర్వీస్ ఇన్ ద ఆర్మీ, 25 సర్వీస్ చేస్తాను, ప్లస్ మాస్కో సర్వీస్, శ్రీలంక సర్వీస్, ఇవన్నీ యాడ్ అవుతాయి మాకు. దేనికి ఇచ్చారండి? ఎంబసీ ఆఫ్ ఇండియా మాస్కో రష్యాలో 4 years సర్వీస్ చేసినందుకు, ప్లస్ కార్గిల్ లో చేసినందుకు, లే లదాఖ్ లో చేసినందుకు, శ్రీలంకలో ఫైట్. అబ్బా చాలా రిస్క్ లో ఫేస్ చేశారు, రిస్కీ ఏరియాస్. అయితే ఆ ప్రెసిడెంట్ గారి పేరు ఏం పేరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నారాయణ. ఎస్ ఎస్. మా నచికేత్ మీరు తెలిసే ఉంటుంది, మా రిలేటివే. నచికేత్ ఇంటికి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇప్పుడు నారాయణ గారు వాజ్పేయి వచ్చి విష్ చేశారు ఇంటికి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఆమెనితో వేసి ఉన్నారు కదా, ఆ ఫోటో ఏదో తీసారు, ఒకసారి చూపించండి. ఎందుకంటే మా ఆడియన్స్ ఆమెని చేసి సుందరి సీరియల్, ఆమెని గారు, అప్పారా గారు. తెలియదు సత్యబాబు సార్. ఇతను ఎవరండి? సత్యదేవత అప్పారావు. సత్యదేవ అంటే ఇతను ఎంఈజీఆర్ ఇదా? ఎంఈజీఆర్ కాలేజ్. ఇతను హీరోవా? హీరో, పెద్ద హీరో ఇప్పుడు. అరే మన చిరంజీవి చేయలేదా ఏంటిది శ్రీ విష్ణు చేశానా? శ్రీ మృత్యుంజయ్ సినిమా గెటప్ ఇది. సినిమాలో సినిమా సినిమాలో మీ గెటప్ మృత్యుంజయ్ బాగుంది సార్, చాలా బాగుంది. మీరు జస్ట్ మిస్ అయ్యానంటే. ఇప్పుడు మీకు ఎయిమ్ బిగ్ బాస్కి వెళ్దామని మీరు ఇందాక నాకు చెప్పారు. బిగ్ బాస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి కానీ అంటే ఒక్క నిమిషం మీరు చెప్తారు కానీ నేను ఎందుకు అన్నానంటే బిగ్ బాస్లో నాకు తెలిసి కాంట్రవర్షియల్ పర్సన్స్ని, అగ్లీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే, అంటే వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఈ మొరాలిటీ ఆలోచించకుండా పబ్లిక్లో ఎవరు బాగా పాపులర్ అయ్యారు, వాళ్ళు ఏ వేలో అవనాయండి, వాళ్ళు నెగిటివ్ వేలో అయినా, వాళ్ళు సొసైటీకి రాంగ్ మెసేజ్ ఇస్తున్న పర్సన్స్ అయినా వాళ్ళు తీసుకున్నారు, మనం చూస్తున్నాం. ఆ బిగ్ బాస్కి వెళ్తే కొంతమంది మీద ఉన్న అభిమానం కొంతమంది పోతుంది. అయితే మీరు బిగ్ బాస్ గురించి తెలిసే మీరు బిగ్ బాస్కి ట్రై చేస్తున్నారా? అంటే ఇంకా మీరు ట్రై చేయలేదు, వెళ్దాం అనుకున్నారు, ఎందుకు వెళ్దాం అనుకున్నారు బిగ్ బాస్? మంచి క్వశ్చన్ అండి, చాలా వండర్ఫుల్ క్వశ్చన్. మీ దాంట్లో మొత్తం ఇంటర్వ్యూలు ఇదే మైండ్, బికాస్ ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. వాళ్ళకని అది కరెక్ట్ కాదు, ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్. దాన్ని వమ్ము చేయడం కోసం వెళ్దాం అనుకుంటున్నాం. బెస్ట్ పర్సన్ కూడా వస్తారు, తీసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళు. ద బెస్ట్ పర్సన్, example to the society. Okay. Example to the society, not only old people, young people కూడా యూత్ కూడా ఇన్స్పిరేషన్ అయ్యే వ్యక్తి నేను. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ లో టాపర్ నేను. అకాడమిక్ అవ్వచ్చు, ఆర్మీ అవ్వచ్చు, ఎనీథింగ్ యూ టేక్ పాజిటివ్. నెగిటివ్ అన్నారే, ఆపోజిట్ నేను. వెరీ గుడ్. ఆపోజిట్ నేను ఆపోజిట్ సెలెక్ట్ అవ్వరండి బిగ్ బాస్ కి. నన్ను చేయకపోతే అప్పుడు నమ్మచ్చు ఆ విషయాలు మీరు. నన్ను సెలెక్ట్ చేయలేదు బిగ్ బాస్, దెన్ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే బిగ్ బాస్ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా సెలెక్ట్ అవ్వాలంటే? చాలా ఉంటాయి, చాలా స్కోరింగ్ ఉంటది. ఆ స్కోర్ నేను టాపర్ అవుతాను 100%. నెగిటివ్ అన్నారు కదా, పాజిటివ్ అక్కడే ఉంటాడు.
అది నేను. అబ్బా. సో దే విల్ డెఫినెట్లీ టేక్ మీ. అవును. మీ మాటకి నేను పిలవచ్చేమో. అవును. వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నాగార్జున గారు వీడియో చూస్తే అదృష్టం. సపోర్ట్ చేయలేదు ఇంకా. అవునవును. మీ వాళ్ళని మీ ప్రాసెస్ లాగా అయిపోవచ్చు అనుకుంటున్నాను. నాకు అందుకు వచ్చానే మీరు. అవునవును. తెలియకుండా మన ఎంట్రీ ప్లాన్ కాదు. అవును, ప్లాన్ కాదు. కాదు కాబట్టి నాగార్జున నిజంగా చూస్తే నాగార్జున కాదు ఎనీబడి ఆఫ్ ది ఇండస్ట్రీ కన్వే అయిపోద్ది. ఇటు పర్సన్ ఉన్నారా అని చాలా మంది తెలియదు. నోబడీ నోస్. అవును. ఓన్లీ సింగిల్ పీస్. అవును. నేను అక్కడనే. మీరు ఇందాక నుంచి నాలాంటి వాడు పుట్టడు అని నాతో జనరల్గా చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్కి ఏ రకంగా మీలాంటి వాడు పుట్టడు అని అంటున్నారు మీరు అనుకున్నారు చెప్పండి. అంటే నేను మిమ్మల్ని కామెంట్ చేద్దాను కాదు, మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. కాన్ఫిడెన్స్ మీన్స్ వాట్? యూ యువర్ సెల్ఫ్. నాట్ ఆళ్ళకంటే బెటర్ కాదు. ఇళ్ళకి ఒక వ్యక్తి నేనే నాకు నేనే పోటీ. నాకంటే ఇంకోరు ఉండరు. ఏది పక్కన పెట్టండి, 67 నాకు 27 లెక్క. మీరు 67 అంటే నాకు 67 కాదు నంబర్. నాగార్జున ఉన్నారు. ఈజ్ ఆల్వేస్ యంగ్. చిరంజీవి ఆల్వేస్ యంగ్. దీస్ పీపుల్ ఆర్ వై బికమింగ్ బికాస్ దేర్ ఎఫర్ట్స్. ఎఫర్ట్ పెట్టాలని చెప్తాను అంటుంది. నేను ఇది పోటుగాని కాదు, అలా రావాలని ఆ మైండ్ లో ఎక్కాలి. ఆయన మైండ్ కావాలేమో 27 60 కూడా అనొచ్చు. 67 ఉంటే 57 ఉండాలి, బెటర్ ఉండాలి కదా. అంతే అంతే. 57 47 జనాలు పట్టులేస్తున్నారు. వై? జంక్ ఫుడ్, ఆల్కహాల్ తీసుకోరా? స్మోక్, ఎనీథింగ్. ఆల్కహాల్ ఫ్రీగా ఇస్తారు కదా ఆర్మీ వాళ్ళకి. ఫ్రీ వచ్చి బాగా తాగేస్తామా? కాదు కదా. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. మీరు నమ్మరు, మీరు తీసుకుంటారేమో డౌట్ తోటి అడగలేదు మిమ్మల్ని. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా, ఎందుకు తీసుకోరండి. అది చెప్తాను. అదే అంటాను, ఫ్రీ వచ్చి పాయం తాగేసినాడు సెలబ్రిటీ అవ్వడు. దే ఆర్ సర్టన్ లిమిట్స్. చేసినా చేయకపోయినా వాళ్ళు దే కంట్రోల్ దే దెమ్సెల్వ్స్. అది డిఫరెంట్ థింగ్. చేస్తారా చేయరని మనకు తెలియదు, కానీ పబ్లిక్ చూపించేదే నీకు ఇంపార్టెంట్. మీ పేరు అప్పారావు కదా, మీ సినీ ఫీల్డ్ ఇప్పుడు దీనికి సంబంధించి పేరు ఏంటి? రాజా గారు. ఒల్లి రాజా. అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడ మీరు రికమెండేషన్లు ఉపయోగించలేదు. బిగ్ బాస్ కానీ ఆర్మీ జాయినింగ్ దగ్గర నుంచి, మాస్క్ వెళ్ళిన దగ్గర నుంచి, ప్యాషన్ ఈవెన్ సినీ ఫీల్డ్కి వెళ్ళిన సీరియల్ కూడా నా ఫోటో, నా విగ్రహం చూసి ఇచ్చారు నాకు. అబ్బా. నా బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్మీ పర్సన్. సో నేను అదే ఆశ్చర్యపోయాను. బిగ్ బాస్ అంటే రకరకాల పర్సన్స్ వెళ్తారు కదా, మీరు ఒక రకంగా అందరికీ ఆదర్శమే. కానీ మీరు కాన్ఫిడెన్స్ వచ్చు. ఆ ప్లాట్ఫామ్ ఎంచుకుంటున్నాను నేను. ఆదర్శం అవ్వాలి. ఇంట్లో ఉంటే బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ లేడీస్ తోటి అంతా ఉండడం, ఇలాంటివన్నీ మీరు ఎలా సెట్ అవుతారు? ఇర్రెలెవెంట్ అండి. కామన్ మ్యాన్ వాట్ పీపుల్ థింక్ అబౌట్, అది సహజం, మానవ సహజం. మానవ సహజం అతీతంగా వెళ్ళాలనుకుంటాను. అతీతం అంటే ఆటికి అంటారు కదా మీ లాంగ్వేజ్ లో షట్ వర్గాలు ఉన్నాయి. వాటికి అతీతంగా ఉన్నప్పుడు దేవుడు. మనకి అన్నింటిలో లొంగిపోతే మనం ఏం మానవుడు? మా సామాన్య మానవుడు. స్పెషల్ అవ్వాలంటే, ఎక్స్ట్రాడినరీ అవ్వాలంటే యూ షుడ్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. సపోజ్ మీరు బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. గాడ్ గ్రేస్ అవ్వచ్చు, విత్ యువర్ పాజిటివ్ థింకింగ్ అవ్వచ్చు, ఆర్ మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. అయితే నేను విన్నది ఏంటంటే, బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఒక ఇల్లు ఇస్తారు నాగార్జున గారు అంటే అందులో ఉన్నందుకు అంటారు. అదేమైనా మీరు ఎక్స్పెక్ట్ నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ వరల్డ్. ఒకవేళ మీకు అలా ఇల్లు ఇస్తే ఏం చేస్తారండి? ఇల్లు ఇస్తే నేను అనాథలకు, లేకపోతే ఒక ఏం మాకుంది, గెలిచిన డబ్బు వచ్చినా ఇల్లు వచ్చినా ఒక్క విలేజ్ పీపుల్ కి అకాడమీ పెడదాం నాకు ఉంది. ఓన్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎంతమంది ఊర్లో తిరుగుతున్నారు, పాస్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ లేదు. దే డోంట్ నో ద వే టు ఆర్మీ. అది నాకు మైండ్ లో ఎప్పుడు ఉంది. పర్సనల్ అది ఇచ్చిన ఓపెన్ పర్సనల్ చేస్తాను నాకు ఉంది. టైం పర్మిట్స్ ఐ డూ దట్. అయితే ఒకటండి, సినీ ఫీల్డ్కి వెళ్ళాలంటే యాక్చువల్లీ నేనే డైరెక్టర్ అయితే మీకు ఫస్ట్ మంచి రోల్ ఇచ్చేసి మిమ్మల్ని తీసుకుంటాను ఇమీడియట్గా. ఎందుకంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని కాకపోయినా నాకు చాలామంది ఆర్టిస్టులు పరిచయాలు. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం, యాక్టర్ అంటే ఎలా ఉండాలంటే మీరు చెప్పాలంటే అతను హరినాథ్ ఆ గెటప్ లో నాకు కనిపించారు. నిజంగా చూసారు, నాకు తెలీదు. హరినాథ్ చూడండి, ఇప్పటికేం చూడండి ఎంత ఏం లుక్ అతనికి. ఆ మనిషి నాకు సినిమాలు నేను చూడలేదు, ఇప్పుడు ఈ యూట్యూబ్ లో చూస్తుంటే అబ్బా ఇంత బాగున్నాడు హరినాథ్ అనిపిస్తుంది. అంటే అలాగా మీరు ఏంటంటే అంత చార్ము అవన్నీ మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరి దృష్టిలో పడి డెఫినెట్ గా మిమ్మల్ని తీసేసుకుంటారు, పడాలి. అయితే ఇప్పుడు నాగార్జున గారు మన అదృష్టవశాత్తు నాగార్జున గారు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మేనేజర్లు కానీ ఎవరైనా చూస్తే చాలా అదృష్టమైన. అయితే నా అదృష్టం
కాదు, పబ్లిక్ అదృష్టం. నిజం, అది దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. బిగ్ బాస్ నేను కావాలి, బిగ్ బాస్ ఎందుకు, ఆల్రెడీ బిగ్ బాస్. చాలా బాగా చెప్పారు. బిగ్ బాస్ కి ప్లాట్ఫామ్ అంటే పీస్ఫుల్ టు సొసైటీ, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ. మీరు దేశానికి సేవ చేసి వచ్చారు, హ్యూమన్ బీయింగ్స్ మీరు దేశానికి సేవ చేసి వచ్చారు. శ్రీలంక యుద్ధం, కార్గిల్ యుద్ధం. బిగ్ బాస్ నెగిటివ్ అవ్వదు, నేను ఎంటర్ అయితే పాజిటివ్, మొత్తం పాజిటివ్. వెరీ గుడ్. కాబట్టి నేను ఒక సీనియర్ అడ్వకేట్ని, యూట్యూబర్ని. నా పేరు కూరెలి శ్రీనివాసరావు. నేను నాగార్జున గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసిన చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ వాళ్ళు మీకు పంపించలేరు ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళంత గట్స్ ఉండకపోవచ్చు వాళ్ళకి. కాబట్టి నాగార్జున గారు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, నాకు మీ బిగ్ బాస్ మీద అయితే నాకు మంచి ఇంప్రెషన్ లేదు, రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందిని మీరు ఎందుకు తీసుకున్నారో అన్నట్టుగా అనిపించింది. కానీ ఇతను ఈ రాజా గారు ఎవరినైతే నేను ఇంటర్వ్యూ చేస్తున్నానో అతనికి బిగ్ బాస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అతను ఏమంటారంటే, బిగ్ బాస్ని మనం తప్పు పట్టుకోకూడదు, అది ఒక కంటెంట్ మీద వెళ్తున్నారు నాగార్జున గారు, అతను చేస్తున్న తప్పు అని కాదు. కానీ నాలాంటి వాళ్ళని తీసుకుంటే అది బిగ్ బాస్కి ప్లస్ అని కాన్ఫిడెన్స్ అతను చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో నాగార్జున గారికి వెళ్ళాలని, అలాగే ఈ రాజా గారు చాలా ఇతను ఏంటంటే ఇతనికి పబ్లిసిటీ పిచ్చి లేకపోవడం వల్ల ఆ సెల్ ఫోన్లోనే ఈ టీవీ సీరియల్లో నటించిన విషయాలు కానీ పెద్ద వాళ్ళతో తీసుకున్న ఫోటోలు కానీ ఏం పెట్టుకోలేదు అతను. అలాగే కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో తీసుకొని ఎవరైనా ఒక అవార్డు పొందిన వాళ్ళు ఆ ఫోటోని సెల్ ఫోన్లో ఉంచుకోకుండా ఉంటారంటే రియల్గా ఇలాంటి వాళ్ళే ఉంచుకోరు. అతనికి అసలు దీన్ని బట్టి చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఫోటో లేదు ఇందులో సెల్ ఫోన్లో. అలాగే చాలామందితో అతను సీరియల్లో వేశారు, ఆ ఫోటో ఒకటి లేదు. లక్కీగా ఆమెన గారితోటిను ఇంకెవరు ఇందాక మీరు హీరో సత్యరాజ్తో ఫోటోలు ఉన్నాయి 2. కాబట్టి ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కాదనకండి, మీ పూర్తి పేరు, మీ ఫోన్ నెంబరు చెప్తే ఎవరికైనా మీలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కావాలంటే వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకు రిక్వెస్ట్ చేస్తారంటే వాళ్ళకి ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది యు ఆర్ నాట్ ఎ కమర్షియల్ మ్యాన్ అని. అలాగే మీకు పబ్లిసిటీ పిచ్చి లేదని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి డెఫినెట్లీగా దే విల్ రిక్వెస్ట్ యూ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దిస్ వీడియో. కాబట్టి మీ ప్లీజ్ మీ సెల్ నెంబరు 2 సార్లు చెప్పండి, స్లోగా, మీరు గట్టిగా చెప్పండి. మై నేమ్ ఈజ్ కొల్లి అప్పారావు, కొల్లి రాజా ఇండస్ట్రీలో. నా ఫోన్ నెంబర్ 9848127643. 9848127643. సో నా వ్యూవర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ చాలా చక్కగా మాట్లాడారు. ఇతని గురించి పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఒక వీడియో చాలదు. కాబట్టి షార్ట్ కట్లో వెళ్ళిపోయాము. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇతను చెప్పింది తప్పు అని మాత్రం భావించి లేనిపోయిన కామెంట్లు పెట్టకండి. తప్పు అని మీరు ఎవరు అనలేరు, ఎందుకంటే మన ఎదురుగుండానే కనిపిస్తున్నారు అతను ఎలా ఉన్నారని. ఏజ్ 65-7 ఎవరు కూడా ఏజ్ తక్కువ చెప్పుకుంటారు కానీ ఎక్కువ చెప్పుకోరు కదా. అతను రియల్గా అతను ఏజ్ చెప్తున్నారు కాబట్టి చెప్పారు. కాబట్టి అలాగే అతను డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. అలాగే ఎల్టీటీ యుద్ధంలో అంటే శ్రీలంకలో పార్టిసిపేట్ చేశారు, కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. ఇలాగ దేశానికి ఎంతో సేవ చేసిన రాజా గారు ఇలాగ నా అభ్యర్థిని మన్నించి ఇలాగ నా ఛానల్ చాలా చిన్నదైనా కూడా ఒప్పుకొని ఇలాగ ఇంటర్వ్యూ చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్ గోల్డ్ ఫోన్లు వచ్చేస్తున్నాయి ఇంకొక ఫోన్కి. కానీ నా అభ్యర్థిని మన్నించి నాకు ఈరోజు అతను ఫ్రెండ్గా అవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము మా ఫోన్ నెంబర్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇంక భవిష్యత్తులో కూడా మేము కలిపి కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. ముఖ్యంగా నేను కూడా చిన్నది ఏదైనా తీద్దాం అనుకున్నాను, చిన్నది ఏదో నా ఛానల్కి సరిపోయింది కానీ దాంట్లో కూడా సార్ నటించమని రిక్వెస్ట్ చేస్తాను. మరి నా ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు సార్? ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను కదా. ప్రేక్షకులు నిజంగా ఇవన్నీ వాస్తవాలు, ఇందులో పొల్లు అనేది లేదు. మీరు ఫాలో అయితే మీకు అదృష్టం. అదృష్టానికి త్రావ చూపిస్తాను నేను. అకాడమీ అవనివ్వండి, ప్యాషన్ అవనివ్వండి, మనిషి ఏదైనా అవ్వాలంటే హార్డ్ వర్క్ నేను ఎగ్జాంపుల్. హార్డ్ వర్క్ కేర్ ఆఫ్ అడ్రస్. నేను బురదలో పుట్టి మాస్ వెళ్ళానంటే మీకు అది ఎగ్జాంపుల్. తర్వాత ప్యాషన్ పెట్టుకుని అట్లీస్ట్ స్క్రీన్ కనిపిద్దామని వెళ్తే సీరియల్ వచ్చాయంటే అది హార్డ్ వర్కే. ఏది లేకుండా ఎవరైనా తీసుకున్నారంటే నీళ్ళు గొప్పతనం ఏదో ఉంది. ఆ గొప్పతనం 10 మందికి వెళ్ళాలంటే ఏదో ప్లాట్ఫామ్ కావాలి. ఈయన శ్రీనివాస్ గారు లాయర్ అయి ఉండి నాకు ఈ అవకాశం కల్పించారు. మీకు అందరికీ దగ్గర చేశారు నన్ను. ఇప్పుడు మీరు నాకు దగ్గరాలంటే మీ చేతిలో ఉంది, నా చేతుల్లో ఏం లేదు. నా ఫోన్ నెంబర్ ఉంది. ఇండస్ట్రీ వాళ్ళైనా, సామాన్య మానవుడైనా, ఆర్మీకి వెళ్ళాలనుకున్నా, ఎనీ కైండ్ ఆఫ్ అడ్వైస్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఓల్డ్ పీపుల్ అయినా, ఆర్మీకి వెళ్ళే యూత్ అయినా అందరికీ నేను అండగా ఉంటాను. అది నా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. రాజా గారు చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం సార్ తప్పకుండా. మీరు ఇంకా చాలా మంచి సీరియల్లో నటించాలని,
ముఖ్యంగా నాగార్జున గారి దృష్టిలో పడాలని. అయితే మీకు ఆ కోరిక లేదు, నాగార్జున గారి దృష్టిలో పడిపోవాలి, బిగ్ బాస్కి వెళ్ళిపోవాలని కోరిక లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉంది. ప్లాట్ఫామ్ నాకు కావాలి. అది మిమ్మల్ని నిజంగా నిజంగా ఇప్పుడు మన నాకు అవును ఇందులో ఏ డౌట్ లేదు, నాకేంటి లోటు లేదు కదా. అవును మీకేం లోటు? అవును లోటు ఐశ్వర్యం ఆకాశం కాదు. అవునవును నా పర్సనల్ నాకు లోటు లేదు. అవును ఐ గాట్ వెల్ సెటిల్డ్. సెటిల్స్ మంత్లీ మనీ డబ్బు అంత సెటిల్ కాదు. మెంటల్ గా ఫిజికల్ గా మెంటల్ గా ఫిజికల్ గా ఉండలేదు, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్ లో ఉన్నాము. ఈ ఫ్లోర్ కి మీరు లిఫ్ట్ ఎక్కకుండా వచ్చారు. 5 ఫ్లోర్ 6 ఫ్లోర్ 8 ఫ్లోర్ వెళ్ళిపోతాను. 8 ఫ్లోర్ లిఫ్ట్ లేకుండా వెళ్ళిపోతారు. అబ్బా చాలా గ్రేట్ అండి. ఎగ్జాంపుల్ అందుకే నేను ఎగ్జాంపుల్ అందరికి. బిగ్ బాస్ కి నేను ఎగ్జాంపుల్, పబ్లిక్ ఎగ్జాంపుల్. బిగ్ బాస్ కి నా అవసరం ఉంది, నాకు అవసరం బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్, ఇది ద్వారా పరిచయం అవ్వాలి అంతే. మీరే చాలు. అవును ఇప్పుడు ఇది కానీ నాగార్జున గారు కానీ నట సామ్రాట్ నాగార్జున గారు కానీ చేరితే డెఫినెట్గా బిగ్ బాస్ తీసుకుంటారు. ఇప్పుడు దీని ద్వారానే కాదండి, మీకున్న క్వాలిటీస్ డెఫినెట్లీగా మిమ్మల్ని బిగ్ బాస్కి తీసుకెళ్తే అసలు మీరు కోరుకున్న కోరిక కూడా చాలా చిన్నదే చెప్పాలి. అదే ప్లాట్ఫామ్ ఐ వాంట్. ఓకే అవునవును తీసుకున్న వాళ్ళ అదృష్టం, వాళ్ళ అదృష్టం కాదు, పబ్లిక్ అదృష్టం. సొసైటీకి ఇవి దొరకవండి, పుస్తకాల్లో ఉండవు. అవును ఫిజికల్ చూపించాలి. నేను అని 60 ఏళ్ళలో మసిల్ మాస్ పడిపోద్దండి. మసిల్ మాస్ పడిపోయిన టైంలో మసిల్ నిలబెడుతున్నాం. 20 ఏళ్ళ కూడా రమ్మన్నాను చాలా గ్రేట్. రన్నింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ 10 సంవత్సరాలు అయింది పూరి తిని. అబ్బా స్వీట్ తిని 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు చాలా గ్రేట్ అండి. పకోడీ, నూడిల్స్ చూడండి, పెద్ద లైఫ్ అండి మీకు. ఇట్స్ లైఫ్. ఐఎమ్ గివింగ్ లైఫ్ టు పీపుల్. అబ్బా బిగ్ బాస్ ఏంటి? బిగ్ బాస్ జనరల్ ఎంటర్టైన్మెంట్ వస్తారు. ఎంటర్టైన్మెంట్ కాదు, థింగ్ విచ్ డెవలప్. మీకు లైఫ్ ఉంటుంది, లైఫే మీకు డెవలప్ అయిపోతుంది. అలాగే నా ఛానల్కి మీలాంటి వారు పరిచయం అవడం, మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా నాకు చాలా అదృష్టం. అంటే మీ ఛానల్ ఫస్ట్ ఇంటర్వ్యూ లైఫ్ లో నాకు. పీపుల్ సే జిమ్ అంటారు, అందరూ అంటారు మీరు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వరు, మీరు ఎగ్జాంపుల్ ప్రపంచానికి మీరు వెళ్ళాలి అని తను రోజు అంటారు వైఫ్ నన్ను, రోజు అంటారు నన్ను. మీకున్న టాలెంట్ కి, మీకున్న క్వాలిఫికేషన్ మీరు వేస్ట్ ఇంట్లో పడి ఉండడం. పబ్లిక్ లో ఉండాలి మీరు ఎగ్జాంపుల్. ఎలాగైతే సినీ ఫీల్డ్ లో హీరోస్ ఎగ్జాంపుల్, మీరు రియల్ లైఫ్ లో సామాన్య మానవుడు ఎదగడం అనేది ఒక ఎగ్జాంపుల్. బురదలో మీకు నచ్చిన హీరో ఎవరు సార్? నాకు అక్కడే హార్డ్ కోర్ ఫ్యాన్ అండి. అంటే అతను కూడా మీలో ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ మైండెడ్ పర్సన్. నెక్స్ట్ మరి చిరంజీవి, నాగార్జున అలాగే తెలుసు. బట్ నా ఏజ్ ప్రకారం నాకు అప్పుడు యంగ్ ఏజ్ లో హై స్కూల్ టైంలో నాకు నా అక్కనే నాగేశ్వర అంటే పిచ్చ ఫ్యాన్ నేను. తర్వాత నాగార్జున అలాగా సేమ్ డాడీ తర్వాత ఆయన ఇష్టం. బట్ బేసిక్ గా నాకు అక్కనే నాగేశ్వర. అయితే బిగ్ బాస్ కి మీరు చూసారు, చాలా బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఏమైనా చూసారా? బిగ్ బాస్ కి మీరు మీరు సెలెక్ట్ అవ్వడం పక్కన పెడితే ఇంకేమైనా నాగార్జున గారికి మంచి సలహాలు ఇస్తారా బిగ్ బాస్ ని డెవలప్ చేయడానికి కానీ, ఇంకా పబ్లిక్ ఉపయోగపడినట్టుగా ఎలా తీయాలన్నది? పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ యూస్ఫుల్ అవ్వాలి. అది దట్ షుడ్ బి పబ్లిక్ రోజు చూస్తారు. అదైతే అంటే ఈయనలాగా అవ్వాలి, మనం ఈయనలాగా అవ్వాలి అంటే ఆల్ జనరేషన్స్. ఒక్క యూత్ అని చూడరు, ఓల్డ్ పీపుల్ చూస్తారు, లేడీస్ చూస్తారు, వాళ్ళ పిల్లల కొడుకులు చెప్తారు చూడరా 60 ఏళ్ళు ఎలా ఉన్నారు అంకుల్, తాతయ్య పిల్లలు అనవట్ల తాతయ్యరైనా చూడరా నీకంటే అంత స్మార్ట్ గా ఉన్నారు, అంత యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జాంపుల్ అలాగే ఎందుకు నాగార్జున ప్రతి ఒక్కరికి నాగార్జున గారు మన్మధుడు ఫ్యాన్ ఎందుకు? బికాస్ ఆయన ఎపీరియన్స్. ఆయన ఒక్కరు చాలా ఆయన సెలబ్రిటీ కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒక సామాన్య ఊర్లేజులు పుట్టి 67 ఏజ్ వచ్చి పిల్లలు మనవాళ్ళు ఉండి కూడా ఇలా ఉన్నారంటే చూడండి అన్న సిగ్గు తెచ్చుకుంటారు వాళ్ళకి. అయితే రాజకీయం గురించి మాట్లాడతాం లాస్ట్. ఎవరిని విమర్శించరు మీరు? కాదు, మీకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదా? ఎందుకంటే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది చూస్తే మళ్ళీ ఉద్యోగం అయిపోయాక సర్పంచ్ అవ్వాలి, ఎంపీటీసీ అవ్వాలి, జడ్పీటీసీ అవ్వాలి, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటారు. మీకు ఆ కోరికలు లేనట్టుగా ఉన్నాయి. ఎందుకు మీకు రాజకీయం అంటే ఇష్టం లేదు? చెప్పండి. ఎవరిని విమర్శించకుండా ఈ పార్టీ రాజకీయం అన్నారు కదా, రాజకీయం నథింగ్ బట్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. పబ్లిక్ కోసం ఉండాలి, సిస్టమ్ ఉండాలి కాబట్టి. బట్ నేనే పిఎం, నేనే సీఎం, నేనే అన్ని టు పబ్లిక్ నన్ను చూస్తే పిఎం సీఎం ఎందుకు అవ్వాలి, ఆయనలాగా అయితే చాలనుకుంటారు. అది వెరీ గుడ్. పాలిటిక్స్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఉండాలి కాబట్టి జరుగుతున్నాయి ప్రాసెస్. అదే అయిన నేను చేయక్కర్లే. 10 మంది సరిపడినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ అయ్యేవనుకో, అది డైరెక్ట్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంట్రావెనస్ ఎక్కిస్తారు, అది అలా ఎక్కిపోతున్నది. అవంటే బిట్స్ అండ్ పార్ట్స్. సో మీరెంత మీ కృషి, మీరు ఫస్ట్ నుంచి ఫిజికల్ అపియరెన్స్కి కానీ హెల్త్కి కానీ చాలా కేర్ తీసుకున్నారు.
ఈ తీసుకుంటున్న కేరు ఎంతమంది చూస్తే అంత ఆనందం మీకు. అదే మీ ముఖ్య ఉద్దేశం, నాకు అర్థమైంది. Correct. ఒక్క మారినాడు చాలు, మీ వల్ల మార్చినాడు చాలు. ఓకే ఓకే. వేల మంది లక్షలు మారక్కర్లేదు. ఇలా ఉండొచ్చు అని ఎగ్జాంపుల్ నేను. సామాన్య మానవుడు కూడా ఉండొచ్చు. సెలబ్రిటీలే కాదు, వాళ్ళకి న్యూట్రిషనిస్ట్ ఉంటారు, జిమ్లు ఉంటాయి కాదు, రా జిమ్ లో టోటల్ జిమ్ లో కూడా చేసి మనిషి ఇప్పుడు మీరు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఉండేవాడిని బొబ్బిలి బేసిక్ చెప్పాను విలేజ్. మీ గ్రామం ఏ ఊరు అన్నారండి? పెన్నవలస బాడంగి మండలం బొబ్బిలి తాలూకా. బాడంగి మండలం బొబ్బిలి తాలూకా. ఇప్పుడు ఏ ఊరండి? ఇప్పుడు అది పెన్నవలస. ఓకే ఓకే. కలిసి ఉంటుంది ఏడు పెన్నవలస. ఓకే. బాడంగి అక్కడ అల్లువాని వలస ఉంటుందండి, అదేనేంటండి అల్లువాని వలస అటు ఇంకొక దగ్గర పెళ్లికి వెళ్ళి. ఓకే 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 సార్ రాజా గారు. అలాగే నా వ్యూవర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన వాళ్ళకి అభినందనలు, నేను స్కిప్ అవ్వకుండా. ఎందుకంటే ఈ వీడియోలో పార్టిసిపేట్ ఇతనికి కానీ నాకు కానీ ఏవో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనో లేకపోతే ఏదో సంపాదించాలని మాకేం ఆశ లేదు. ఎవరైనా ఇతను రాజా గారిని చూసి, ఈ అప్పారావు గారిని చూసి ఇన్స్పిరేషన్ పొంది హెల్త్ విషయంలో కేర్ తీసుకుని హాస్పిటల్ పాలు ఎవరు అవ్వకూడదన్న ఉద్దేశమే ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం. నమస్కారం, ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్.